యెజ్రా గ్రంథాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఆ పుస్తకంలో ఏం రాయబడింది, ఆ యెజ్రా అనేటటువంటి వ్యక్తి జీవితం మీద ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం మనకి ఏం నేర్పిస్తుంది? ఈ పుస్తకంలో మనం చదువుతున్నప్పుడు మనం దేనిని మనం నేర్చుకోవాలనే విషయాలు ఈ రాత్రి గల సమయంలో మనం నేర్చుకున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ఈ యెజ్రా అనేటటువంటి గ్రంథం, దీని తర్వాత నెహెమీయా అనే గ్రంథం ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు ఏమండి ఒకప్పుడు ఒకే పుస్తకంగా ఉండేవి. శ్రద్ధగానండి, రెండు పుస్తకాలు ఒకే పుస్తకంగా ఉండేటటువంటివి. ఏమంటే మొట్టమొదటి బైబిల్లో ఈ 66 పుస్తకాలు మొదట్లో లేవు. ఏమండి మొదటి రాజులు రెండో రాజులు కలిపి ఒకటే పుస్తకం, మొదటి దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు కలిపి ఒకటే పుస్తకం. హల్లెలూయా. మొదటి సమయాలు రెండవ సమయాలు గ్రంథం కలిపి ఒకటే పుస్తకం. హల్లెలూయా. అలాగే యెజ్రా నెహెమీయా గ్రంథాలు కలిసి ఒకటే పుస్తకం. తర్వాత ఈ గ్రంథ విభజన జరిగిన తర్వాత ఈ రెండు పుస్తకాలు ఉన్నటువంటి సబ్జెక్టును బట్టి రెండు పుస్తకాలు వేరు చేయడం జరిగింది. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి యెజ్రా గ్రంథం కోసం మనకి యెజ్రా జీవితం కొరకు మనం నేర్చుకోవాలంటే ఈ యెజ్రా పుస్తకంలోనే కాకుండా నెహెమీయా గ్రంథంలో కూడా యెజ్రా గారి గురించి రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెండు పుస్తకాల్లో ఈ రెండు పుస్తకాలను చెరలో నుంచి బయటికి రాబడినటువంటి ప్రజల జీవితాన్ని ఈ యెజ్రా గ్రంథము నెహెమీయా గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. ఏ చెర నెబుకద్నెజర్ రాజు కాబట్టి ఈ యొక్క యూదా ప్రజలను జనాంగాన్ని ఆ దేశంలోకి పట్టుకొని వెళ్ళిపోయి ఆ దేశంలో 70 సంవత్సరాలు వారిని బానిసలుగా చేసుకొని అక్కడ మగ్గిపోతున్నటువంటి ప్రజల నిమిత్తము ఆ దేశంలో ఉన్నటువంటి దానియేలు అనేటటువంటి భక్తులు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రార్థన అక్కడ చేస్తాడు. హల్లెలూయా. ప్రభువా, మీకు విడుదల ఇప్పుడు అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి మాట దగ్గర పడింది కదా. యిర్మీయా అనేటటువంటి ప్రవక్త ద్వారా 70 సంవత్సరాల ముగింపులో నా ప్రజలను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తానని మాటించావు కదా. మరి 70 సంవత్సరాలు ముగించబడుతుంది, విడుదల ఇప్పుడు అని ప్రార్థించిన ప్రార్థన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం కొట్టివేయబడి బబులోను సామ్రాజ్యం యొక్క రాజ్యము ఏమండి వారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఏమంటారు పగ్గాలు మరొక రాజ్యానికి అందించబడి మాదీయ పారసీకుల రాజ్యం ఏమండి పరిపాలనలోకి వచ్చింది. ఆ మాదీయ పారసీకుల రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో మొదటి రాజు కోరేసు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. బబులోను సామ్రాజ్యం 70 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన జరిగింది. హల్లెలూయా. 70 సంవత్సరాల తర్వాత మాదీయుల పరిపాలన, పారసీకుల పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన కాలంలో కోరేసు అనేటటువంటి రాజు యెజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన పరిపాలన ప్రారంభించబడ్డది. ఈ కోరేసు అనేటటువంటి వ్యక్తి పరిపాలనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మాట నెరవేర్చడానికి ఈ యొక్క అన్య దేశపు రాజును దేవుడు ప్రేరేపించి ఆయన యొక్క మనస్సును ప్రేరేపించి దేవుడు కాబట్టి రాత్రి ఆయనతో మాట్లాడతాడు. ఇదిగో యెరూషలేములో నా మందిరాన్ని కట్టించాలి అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేశపు రాజు ఆ దేశంలో బానిసలు ఉన్నటువంటి ప్రజలందరినీ పిలుస్తాడు. హల్లెలూయా. ప్రజలందరినీ పిలిచి ఇదిగో మీ దేవుడు నాతో మాట్లాడాడు, ఆకాశమందల దేవుడు నాతో మాట్లాడి నా మందిరాన్ని కట్టించమని నన్ను అడిగాడు. కాబట్టి మీ దేశం మీద మక్కువ కలిగిన వాళ్ళు, మీ దేవుని మందిరం కట్టాలని ఆశ కలిగిన వాళ్ళు మీరు వెళ్ళొచ్చే నుంచి అని ఆ రాజుగారు ఒక చట్టాన్ని బయటికి విడుదల చేస్తారు. హల్లెలూయా. అలా విడుదల చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రజలు 3 నాయకత్వం క్రింద ఆ యొక్క పారసీక దేశంలో నుంచి, అంటే బబులోను దేశమే, ఈ పారసీక రాజు దాన్ని జయించి తన వశం చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఈ బానిసలుగా వెళ్ళిపోయినటువంటి ప్రజలందరూ కూడా 3 నాయకత్వం క్రింద తిరిగి యెరూషలేము పట్టణానికి వస్తారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 3 నాయకత్వంలో ప్రజలు యెరూషలేము పట్టణానికి వస్తారు. అందులో మొదటి వ్యక్తి జెరుబ్బాబెలు. ఎవరు? జెరుబ్బాబెలు అనేటటువంటి వ్యక్తి నాయకత్వంలో చాలా మంది తిరిగి దేవుని యొక్క పట్టణంలోకి వస్తారు. రెండవది యెజ్రా అనే నాయకత్వంలో మరికొంతమంది, నెహెమీయా అనే నాయకత్వంలో
మరికొంతమంది చెరలో ఉన్నటువంటి బంధకాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు తిరిగి వారి యొక్క స్వస్థలానికి రావడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రజలు విడుదల పొందిన తర్వాత ఎవరికి సుమారుగా 56,000 మంది ఆ యొక్క అన్య దేశంలో నుంచి విడుదల పొంది, అమ్మా ఎవరైనా ఒక జైల్లోకి వెళ్తే కనుక ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారు? 14 సంవత్సరాలు జీవితకాల ఖైదు అంటారు. కానీ ఆ ప్రజలు 14 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాల బానిసత్వం, 70 సంవత్సరాలు ఆ దేశపు గోడల మధ్యలో అణిగిపోయారు, అణగారిపోయారు. 70 సంవత్సరాల తర్వాత 56,000 మంది తిరిగి దేవుని పట్టణానికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసండి? దేవుని మందిరం కట్టడానికి. హల్లెలూయా. 1వ అధ్యాయం అంతా కూడా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంతా, ఇదిగో మీ దేవుడు నాతో మాట్లాడాడు, మీలో ఎవరెవరు వెళ్ళాలనుకున్నారు మీరు వెళ్ళిపోయి మీ దేవుని మందిరం కట్టుకోండి అని ఒక జీవో రాజు ఏమండి అక్కడ జీవో విడుదల చేశాడు. విడుదల చేయడం మాత్రమే కాదు, నెబుకద్నెజరు రాజు గారు ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినప్పుడు దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయంలోనికి బంగారు సామ్రాగ్రి ఏమండి వెండి సామాగ్రి ఎంతో విస్తారంగా చేయించాడు. 5,000 వస్తువులు. 5,000 వస్తువులు యెరూషలేము దేవాలయం ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ యొక్క దేశంలో తమ దేవుని గుడిలో పెడతారు. ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మీ దేవుడి మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి ఆ దేవత గుడిలో పెట్టబడిన వస్తువులన్నీ బయటికి తీయించి మరలా ఆ దేవుని ప్రజలకు ఇచ్చి తిరిగి వారి దేశానికి పంపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి ఎంత తోడైనా లొంగాల్సిందే, వంగాల్సిందే. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా ఎవరిని విడుదల పొందినటువంటి ప్రజలు ఎవరెవరు ఏ ఏ వంశాలకు చెందిన వాళ్ళు యెరూషలేముకు వచ్చారో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఎవరి జీవో, మీరు వెళ్ళండి మీ దేవుని మందిరం కట్టుకోండి అని జీవో విడుదల చేసి ఆ ప్రజలకి దేవుని మందిరపు వస్తువులు వారికి అప్పగించి తిరిగి యెరూషలేముకు పంపించాడు. 2వ అధ్యాయంలో ఎవరెవరు యెరూషలేము పట్టణానికి వచ్చారు అనే విషయాలు 2వ అధ్యాయంలో రాయించాడు. 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, తిరిగి వచ్చినటువంటి ప్రజలు దేవుని మందిరపు పునాది వేస్తారు. హల్లెలూయా. వారు ఎందుకు వచ్చారండి? మందిరం కట్టడానికి కదా. తిరిగి వచ్చినటువంటి ప్రజలు దేవుని బిడ్డలారా మందిరానికి పునాది వేశారు. మందిరానికి పునాది వేశారు. ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనేసి అనుకుంటూ ఉన్నాను. ఎవరి ఏ దేశపు ప్రజలైతే, ఏ దేశపు రాజు అయితే ఆ దేవాలయాన్ని కూలగొట్టాడో అదే రాజు చేత తిరిగి దేవుడు తన మందిరాన్ని కట్టించుకుంటున్నాడు. చెప్పండి. ఎవరైతే దేవుని పని పాడు చేశాడో వాడితోనే తిరిగి దేవుని పని చేయించుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి. ఎవరైనా వ్యతిరేకంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో వాడే దేవుని పనిలో ఉండి దేవుని పని దగ్గరుండి చేయించబోతున్నాడు. 3వ అధ్యాయంలో దేవుని మందిరానికి పునాది వేయబడింది. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఇదిగో మీ దేవుని మందిరం మేము కూడా కడతాం అన్నప్పుడు ప్రజలు ఒప్పుకోలేదు. లేదు మమ్మల్ని కట్టడానికి రాజు గారు మాకు పర్మిషన్ ఇచ్చి పంపించాడు కాబట్టి మా దేవుని మందిరం మేమే కట్టుకుంటాం ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అబ్జెక్షన్ పెడతారు, అభ్యంతరపు లెటర్ పంపిస్తారు. హల్లెలూయా. ఇదిగో మీరు ఈ దేశానికి తిరిగి వచ్చారు, మీరు మరలా తిరిగి మందిరం కడుతున్నారు, పట్టణం కట్టబోతున్నారు. ఒకవేళ వీరు కనుక ఈ మందిరం కట్టి పట్టణం కనుక కడితే ఇక ఎవరిని లెక్క చేయరు. కాబట్టి రాజా నీ మేలు కోరి నీకు చెప్తూ ఉన్నాం, అర్జెంట్గా పని ఆఫ్ చేయించు అనగానే దేవుడు బిడ్డలారా అప్పటికి ఎవరి యెరూషలేము పట్టణం అంతా ఆ దేశపు రాజు కింద ఉంది. ఆ యెరూషలేము పట్టణం యొక్క ఆ పరిధి చూసుకునే రాజు వేరే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ వింటున్నారండి? ఆ రోజుల్లో 120 రాజ్యాలు కలిసినటువంటి రాజ్యం పారసీకుల రాజ్యం. 120 రాజ్యాలు 120 రాజ్యాల్లో కలిసినటువంటి ఆ రాజ్యాన్ని ఒకటే పరిపాలన చేయలేడు కదా. ఏమండి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలన చేస్తున్నప్పుడు వీరున్నటువంటి ప్రాంతానికి అధికారుల దగ్గరకు వాళ్ళు లెటర్ రాస్తారు. వీళ్ళు ఈ పట్టణాన్ని కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు, ఇక్కడ కట్టొద్దు, కడితే మీ మాట వింటారు. కానీ 4వ అధ్యాయంలో
ఆ లెటర్ ఉంటది, మందిరపు పని ఆగిపోయిందంట. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏ పని ఆగిపోయింది? దేవుడు పెట్టారో చట్ట పనులు చేసేటప్పుడు 10 మంది ఎంకరేజ్మెంట్ చేస్తారు, మంచి పనికి ఎంతో మంది ఆటంకంగా నిలబడతారు. హల్లెలూయా. అయినా మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, గొప్ప దేవుడు. దేవుడు పెట్టారా 5వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవరి దేవుడి ప్రవక్తలను దేవుడు పంపించాడు. హగ్గయి గారిని, జకరియా గారిని, ఎవరి యెహోషువ అనేటటువంటి యాజకుడిని దేవుడు పంపిస్తే, ఈ హగ్గయి గ్రంథం, జకరియా గ్రంథం, యెజ్రా, నెహెమ్యాల గ్రంథం కాలంలో రాయబడినటువంటి గ్రంథాలు. మలాకి గ్రంథం కూడా ఈ 2 పుస్తకాల కాలంలోనే రాయబడింది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 పుస్తకాల్లో బైబిల్కి ముగింపు పుస్తకాలు ఇవి. అమ్మా, ఈ పాత నిబంధన ముగింపు మలాకి గ్రంథం కాదు. హల్లెలూయా, నెహెమ్యా గ్రంథం. స్తోత్రం చెప్పండి. నెహెమ్యాతో పాత నిబంధన చరిత్ర అయిపోయింది. తర్వాత వచ్చి అన్ని కూడా ప్రవక్తల గ్రంథాలు, అంటే రాజుల కాలంలో ప్రవచించిన ప్రవక్తల గ్రంథాలు. హల్లెలూయా, అవన్నీ కూడా తర్వాత పొందుపరిచారు. కానీ నెహెమ్యా కాలంతో పాత నిబంధన చరిత్ర ముగించబడింది అప్పటికి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరిని దేవుడు ప్రవక్తలను పంపించాడో ఆ ప్రవక్తలు వచ్చి ప్రవచించడం మొదలెట్టారు. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మందిరం పని ఆఫ్ చేయించారో ప్రజలు ఏమైపోయిందో తెలుసండి, ఒరే మందిరం అలాగా ఆగిపోయింది కాబట్టి మన ఇల్లులు కట్టుకుందాం, మన ఇల్లులు కట్టుకొని మనం చక్కగా నివాసం ఉందామని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి కాలంలో హగ్గయి గారు వచ్చి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? ఈ మందిరం పాడైపోయి ఉండగా సరంగు వేసిన ఎడ్లలో మీరు నివసించడానికి ఇది సమయమా? మీరు ఆలోచించండి. ఈ మందిరాన్ని మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి, మీ ప్రవర్తన మీరు సరి చేసుకోవట్లేదు కాబట్టి, ఎప్పటికే 70 సంవత్సరాలు మీరు బంధకాల నుండి విడుదల పొందినా దేవుడి మీద ఆశ లేకుండా, దేవుడి మందిరం మీద ఆశ లేకుండా, దేవుడి పని మీద ఆశ లేకుండా మీ సొంత కార్యక్రమాలు మీరు చూసుకుంటున్నారు. ఇది మీకు క్షేమం కాదు అని హగ్గయి గారు ప్రవచించిన తర్వాత తిరిగి ప్రజల మందిరం కట్టడం ప్రారంభించారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డల 5వ అధ్యాయంలో తిరిగి పని ప్రారంభిస్తారు. పని ప్రారంభించినప్పుడు హఠాత్తుగా అక్కడికి ఆ దేశంలో పరిపాలిస్తున్నటువంటి అధికారులంతా అక్కడికి వచ్చేస్తారు. 5వ అధ్యాయంలో వచ్చి, ఆపండి, పని ఆప్ చేయి, ఇది కట్టొద్దన్నాం కదా, ఎందుకు కడుతున్నావు, అసలు ఇది కట్టమని నీకు ఎవరు చెప్పాడు అన్నప్పుడు ఈ ప్రజలందరూ, కోరెసు అనే మహారాజు మాకు సెలవిచ్చాడయ్యా, కావాలంటే మీరు వెళ్ళి మీ రాజ్యపు ఎవరిని ఆ యొక్క తాకీదులను మీరు చూడండి, ఆ దస్తావేజులు మీరు తనిఖీ చేయండి, అందులో ఆ రాజుగారు మమ్మల్ని మందిరం కట్టడానికి పంపించాడయ్యా అని మీరు విన్నవించుకున్నారు. 6వ అధ్యాయంలో ఆ రాజు ఏం చేస్తాడు తెలుసా? అరే, ఈయనలో కోరెసు గారి పేరు చెప్తున్నాడు, మన మహారాజు పేరు చెప్తున్నాడు కాబట్టి వెతకండి ఆ గ్రంథాలు అన్నాడు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో గ్రంథాలు ఎదిగితే అక్కడ కోరెసు గారు ఎవరి పుట్టించిన చట్టం రాయబడింది. ఇదిగో అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. ఒకసారి మనం చదువుదాం. ఎవరి 6వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎక్బతానాను పురములో ఒక గ్రంథం దొరికినో దానిలో రాయబడి ఉన్న సంగతి కనబడింది. ఏం రాయబడిందో తెలుసా? రాజైన కోరెసు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరమును గురించి నిర్ణయించినది, బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను, 3 వరుసల గల గొప్ప రాళ్ళ చేత 1 వరుస క్రొత్త మానుల చేత కట్టింపబడవలెను, దాని వ్యయము రాజు యొక్క ఖజానాలో నుంచి ఇయ్యవలెను. ఏమంటే ఖర్చు. స్తోత్రం చెప్పండి. దాని ఖర్చు ఎక్కడి నుంచి ఇవ్వాలి? రాజు ఖజానాలో నుంచి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఇదండి రాజుగారు రాసినటువంటి శాసనం. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే రాయబడిందో ఆ యొక్క దర్యావేషు రాజు గజ 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 వణుక్కుంటూ ఆయన ఒక చట్టం పుట్టించాడు. అమ్మా, ఎవరు? దర్యావేషు రాజు కూడా ఒక చట్టం పుట్టించాడు. అరే, ఇది మన మహారాజు గారు సృష్టించిన చట్టం,
దీనికి వ్యతిరేకంగా ఎవరైనా నిలవబడితే వారికి మరణ శిక్ష. దీనికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మన దగ్గర నుంచి ఇవ్వాలా, అక్కడ పని చేసే వారికి జీతాలు ఇవ్వాలా, అక్కడికి ఎప్పటికి ఏం జరిగినా మనమే భరించాలా, అక్కడ బలు అర్పించడానికి అర్పణలకి ఖర్చు మనమే ఇవ్వాలి. ప్రతి దినము ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అర్పించబడే అర్పణలకు రాజుగారి యొక్క ఖజానాల నుంచి బయటికి వెళ్ళాల్సిందే. దీనికి ఎవరైతే అడ్డుగా నిలబడతాడో వాడిని, వాడి పిల్లలను, వాడి ఇంటిని సర్వనాశనం చేయబడదని ఒక శాసనం పుట్టించి దేవుని బిడ్డలు రాయబడింది. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్న అధికారులు చెప్తాడు, మీలో ఏ ఒక్కడు కూడా దీనికి వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, మీరు దగ్గరుండి పని చేయించాలన్నాడు. అమ్మా ఏది మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డల 11వ వచనం మరొకసారి మనం 8వ వచనం చదువుదాం. మరియు దేవుని మందిరం కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గురించి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుంచి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుంచి వారి చేయి పని నిమిత్తము కలుగు ఏమాత్రము చేయక వారి వ్యయమునకు కావలసినవన్నీ మీరు ఇవ్వాలి. చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ శాసనం పుట్టిందో, ఎప్పుడైతే ఆ శాసనం బయలుదేరిందో 13వ వచనంలో చూడండి, అప్పుడు నది అవతల అధికారి అయిన తత్తనేయును శతభోజనాయియును వారి పక్షమునున్న వారును రాజైన దర్యావేసి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపింది. స్తోత్రం చెప్పండి. పేర్లు మీరు చదివితే 4వ అధ్యాయంలో 1వ వచనం ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ మందిరం కట్టకూడదు, ఇక్కడ మందిరం కట్టకూడదని అడ్డు నిలబడి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు పని జరిగిస్తున్నారు? ఎవరు దగ్గర నుండి కట్టిస్తున్నారు? వాళ్ళే. ఎవరైతే అడ్డు నిలిచాడో వాళ్ళే కట్టిస్తున్నారు. ఈ 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పని ఆగిపోయింది. 5వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రవక్తను ప్రవచించారు. ఆ మాటకు లోబడి ప్రజలు పనిచేయడం మొదలెట్టారు. 6వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి నూతన చట్టాలు పుట్టించి వారు ప్రారంభించిన పని ముగించేటట్టు దేవుడు అద్భుతం చేశాడు. ప్రభు స్తోత్రం చెప్తాం. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు 80 సంవత్సరాల చరిత్ర. ఎన్ని సంవత్సరాలు? మాట్లాడలేదండి. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 80 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే మందిరం కట్టబడింది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, పాపంతో బ్రతుకుతూ ఉన్నారు, దేవుని భయాన్ని విడిచిపెట్టారు. ఎవరి చెరలో నుంచి వచ్చిన 80 సంవత్సరాలకు మరలా తిరిగి ప్రజలు ఎవరి విచ్చలవిడి పాపంతో దేవుని ఆజ్ఞలు మీరుతూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న రాజుగారు యజ్రా అనే ఒక యాజకుడిని పంపించాడు. ఎవరినండి? యజ్రా అనే యాజకుడిని పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? యజ్రా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలు చేయవలసినటువంటి పనులు దగ్గరుండి జరిగించావు, వారిని నా మార్గంలోనికి నడిపించావు, వారు ఏం చేయాలో ఏం చేయకూడదో నీవే దగ్గరుండి ప్రతి పని విషయంలో నువ్వే వారిని నడిపించు అని యజ్రా గారిని ఆ రాజు గారు పంపించారు. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి. యజ్రా గారు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి పూర్తిగా మందిర పరిచర్య ఆగిపోయింది. మందిరంలో సరైనటువంటి వసతులు లేవు. అక్కడ యాజకుల మీద పన్నులు వేశారు, సేవకుల మీద పన్నులు వేసి పన్నులు కట్టించుకుంటా ఉన్నారు. ఏమండి, సరైనటువంటి కానుకలు సంఘంలో చర్చిలో లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో యజ్రా గారు తిరిగి వచ్చినాక మరలా తిరిగి యథావిధిగా దేవుని సేవ ప్రారంభమైంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ అధ్యాయంలో యజ్రా గారు వచ్చారు. 8వ అధ్యాయంలో కాబట్టి యజ్రా గారి యొక్క ప్రయాణం ఎలా కొనసాగిందో 8వ అధ్యాయంలో రాయబడింది. యజ్రా గారు తిరిగి వస్తా మామూలుగా రాలా, విస్తారమైన వెండి బంగారాలు దేవుని మందిరానికి మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. వారి యొక్క ప్రయాణం ఎలా జరిగిందో, దేవుడు ఎలాగ అతనికి సహాయం చేశాడో 8వ అధ్యాయంలో వివరించాడు. 9వ అధ్యాయంలో మందిరానికి వచ్చినటువంటి ప్రాంతానికి వచ్చిన యజ్రా ఆ ప్రజలను చూసి ఎవరి కడుపు తరుక్కుపోయి గుండె భారంతో నింపబడి, అయ్యో ప్రభువా, నీవు మమ్మల్ని కనికరించి విడుదల కలగజేసినటువంటి తర్వాత
మరలా ఈ ప్రజలు దారి తప్పిపోయారయ్యా, మరలా పాపంలో పడిపోయారయ్యా అని ఏడ్చుకుంటూ 9వ అధ్యాయంలో ప్రార్థన చేయడం మొదలెట్టాడు. కాబట్టి వారు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు అన్ని జనులతో సహవాసం చేస్తూ, వారి పిల్లలను వీరు పెళ్లిళ్ళు చేసుకుంటూ, వారి దేవతలను వీరు పూజిస్తూ, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సమాజాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితిలో ఎజ్రా ఏం చేయాలో అర్థం కాక ఉపవాసం ఉండి 3 రోజులు వర్షంలో తలుచుకుంటూ ప్రార్థన చేశాడండి. ఎన్ని దినాలమ్మా? 3 రోజులు విస్తారమైన వర్షంలో తలుచుకుంటూ ప్రార్థన చేశాడు. రోడ్డు మీద కూర్చున్నాడు, బూడిద చల్లుకుంటూ ఉన్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి సమయంలో ప్రజలందరూ హృదయాలను దేవుడు కదిలించి ప్రజలందరూ వచ్చి అన్నారు, అయ్యా ఈ కార్యం నీ వశంలో ఉంది, నువ్వు ఎలా చెప్తే మేము అలాగా అట్లా ఈ యొక్క యజ్రా గారు మరలా తిరిగి దేవుని ప్రజలను దేవునికి అంటుకట్టగలిగినటువంటి కృప దేవుడు యజ్రా గారికి. యజ్రా యొక్క నాయకత్వం 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? జెరుబ్బాబెలు నాయకత్వం ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఆయన వచ్చాడు, మందిరం కట్టాడు. మందిరం కట్టబడిన తర్వాత ప్రజలు విచ్చలవిడిగా పాపంలో పడిపోయారు. 80 సంవత్సరాలు. కాబట్టి వారి చెరలోంచి వచ్చిన 80 సంవత్సరాలు మందిరం కట్టబడిన తర్వాత పాపంలో పడిపోతే యజ్రాను దేవుడు లేవనెత్తుకున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, యజ్రా గారు 13 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి అక్కడ దేవుడి సేవను జరిగిస్తూ ఉన్నప్పుడు కాబట్టి నెహెమియా అనేటటువంటి ఆయన రాజుగారి దగ్గర నుంచి ఆ పట్టణం కట్టించడానికి ఒక గవర్నర్ గా వచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పాలి. గవర్నర్ గా వచ్చి యజ్రా గారు, నెహెమియా గారు కలిసి ఆ యొక్క దేవుని ప్రజలను ఉన్నతమైన విధానంలో నడిపించారు. ప్రభు స్తోత్రం చెప్పాలి. అయితే ఈ రోజు యజ్రా గారి యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకొని వాక్యాన్ని మనం ముగించుకోబోతున్నాం. ప్రభు స్తోత్రం చెప్పాలి. కాబట్టి సమయం 9 అయింది. ఇందాక మనం 8:40 మనం ప్రారంభం చేసుకున్నాం. హల్లెలూయా. సమయం 9 అయింది. ఒక అర్ధగంట సమయం వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ యజ్రా గారి యొక్క జీవితంలో నుంచి ఒక మాటను మనం చదువుతున్నాం. ఒక మాటను చదువుకొని మనం తర్వాత దేవుని యొక్క మాటలు మనం ముగించుకుందాం. 7వ అధ్యాయము 8వ వచనం 6, 7 వచనాలు మనం చదువుదాం. ఈ యజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోసే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యజ్రా గారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఈ యజ్రాకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? అమ్మా, యజ్రాకి ఎవరు తోడుగా ఉన్నారు? మాట్లాడలేదు. దేవుడు యజ్రాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యజ్రాకు తోడుగా ఉండడానికి గల కారణాలేంటి ఏంటో మనం ఒకసారి మనం చూస్తే, ఇదే 7వ అధ్యాయము రాయబడినటువంటి మాట 6వ వచనంలో, ఈ యజ్రా మోసే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. హల్లెలూయా. యజ్రా ఎవరమ్మా? దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. జాగ్రత్తగా వినండి. యజ్రా గారికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడండి అంటే, మొదటి మాట, యజ్రా గారు దేవుడి వాక్యంలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. దేంట్లోనమ్మా? దేంట్లో? వాక్యంలో ప్రావీణ్యత. ఈ లోకంలో అనేక మంది అనేక విషయాల్లో ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాల్లో ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. ఎవరి అనేకమైన విషయాల్లో వారు ముందడుగులో ఉంటారు, అనేకమైన విషయాలు వారు ముందు పడుతూ ఉంటారు, ఎంతో నాలెడ్జ్ వారు సంపాదించుకుంటారు. కానీ యజ్రా గారు దేవుని యొక్క వాక్యంలో నాలెడ్జ్ సంపాదించుకుంటారు, దేవుని వాక్యంలో ప్రావీణ్యత సంపాదించుకున్నవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభువు నీకు తోడుగా ఉండాలంటే, మా ప్రభు సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చి నీవు నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలా. దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరి నువ్వు ఆశతో ముందుకు వెళ్ళాలా.
అందుకే రోమపత్రిక దేవుని బిడ్డలారా ఆ రాయబడి 12వ అధ్యాయం 11వ వచనంలో మీరు ఆత్మయందు కాబట్టి మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆసక్తి విషయంలో ఎలా ఉండకూడదంట? మాంద్యులుగా ఉండకూడదు. కాబట్టి బద్ధకస్తులు ఉండకూడదు. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలని వాక్యంలో రాయబడింది. మనం ఆసక్తి విషయంలో బలపరచబడాల, ఆసక్తి విషయంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాల. హల్లెలూయా. యజ్రాని దేవుడు ఎందుకు తోడుకున్నాడు తెలుసా? యజ్రా బాగుగా వాక్యం కలిగినటువంటి తెలిసినటువంటి వ్యక్తిగా యజ్రా మనకు కనబడుతూ ఉన్నాడు. రెండోది, యజ్రా గారు గొప్ప ప్రార్థనా పరుడు. మా ఎవరమ్మా చెప్పండి. యజ్రా గొప్ప ప్రార్థనా పరుడు. ఈ యజ్రా యొక్క గ్రంథంలో 10వ అధ్యాయం మీరు చదివితే వర్షం పడుతుందని చలికి గజ 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 వణుకుంటూ ప్రజలందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు పారిపోతే, కాబట్టి ఇక్కడ రాయబడింది. ఒకసారి మనం చదువుదాం ఆ మాటను, మనం ఒకసారి చదువుదాం. 9వ వచనం, 10వ అధ్యాయం. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల, ఆ నెల 21వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని వర్షాల చేత తడియించు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో యెజ్రా కాబట్టి ఈ యొక్క 10వ అధ్యాయంలో కొంచెం ముందుకి మనం చదివితే ఇక్కడ రాయబడి ఉంటది. 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఇదంతా కంటిన్యూస్ దేవుని బిడ్డలారా. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సమయం అది? ఎలాంటి దినాలయ్యి? కాబట్టి వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల చేత తడిచి గజ 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 వణుకుంటున్నటువంటి సమయంలో కూడా నేను ప్రార్థన చేయలేదు. పరిస్థితులు తారుమారైన ప్రార్థన ఆపలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రార్థన చేయలేదు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలంటే పైన ఫ్యాన్ తిరగాల, లేకపోతే పక్కన కూలర్ తిరగాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రావడం మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు ఏ సంఘానికి వెళ్ళి గమనించండి, రాగానే చూపు ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. అబ్బాయి ఏ స్టేజ్ వెళ్దాం మీరు బలెట్ అమ్మా ఫ్యాన్ చూసుకుంటారు, లేదంటే మంచి ప్లేస్ కుర్చీ చూసుకుంటారు. అదే మనకి మంచి కుర్చీ ఉండాలి, మంచి చోటు ఉండాలి, జారబడ్డానికి గోడ ఉండాలా, తిరగడానికి ఫ్యాన్ ఉండాలా, అదే అన్ని ఉంటాయి కానీ మనకి ప్రార్థన రాదు. స్తోత్రం చెప్పండి. అట్లట్లేదు. మా అర్థమైందా? కానీ యజ్రాకి ఇవన్నీ అవసరం. యజ్రాలో భారం ఏంటో తెలుసా? అయ్యో నా ప్రజలు చేయకపోయారు, నా ప్రజలు దారి తప్పిపోతున్నారు, దేవుడు ఎంత కరుణ చూపిస్తే నా ప్రజల పాపంలో ఉండిపోయి మరలా 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 దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని గూడు చల్లుకొని వర్షంలో కూర్చొని ఆయన వర్షంలో తడుచుకుంటూ గసగజా వణుకుతున్నటువంటి అలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన లేదండి. కాబట్టి అందుకే వీళ్ళు వచ్చి బతిమాడతారు, అయ్యా వర్షాలు పడితే అయ్యా నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఇది ఎవరు చిన్న పని, చాలా పెద్ద పని కదా, కాబట్టి ఇప్పుడు ఖాళీ అయ్యా, ఈ వర్షాలలో నుంచి ముందు మమ్మల్ని బయటికి పంపించేయని ప్రజలు వచ్చి బతుకులాడుకుంటున్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి 12వ వచనంలో, అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతను తీర్చలేనివి నీవు చెప్పినట్టుగానే మేము చేయవలసినది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరి ఇప్పుడు వర్షం బలంగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేం. ప్రజలు ఏమన్నారండి? మేము అసలు నిలబడలేమంటే ఈయన మోకలేసి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రార్థన, ఎంత ప్రార్థనా పరుడు. కాబట్టి యజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉంది. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయో, చక్కగా వాక్యం నేర్చుకో, అయ్యా నాకు తోడుగా ఉంది అయ్యా. ఎట్లా ఉంటాడు దేవుడు? అలా ఉంటాడు. దేవుడు బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసేదానికి ఉండాలి, ప్రార్థించే గుణం ఆ భారం నీలో ఉండాలి, వాక్యం నేర్చుకోవాలని ఆశ నీలో. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కదండి, యజ్రా విశ్వాసపరుడు, విశ్వాసంలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన మాట. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి చూడండి 8వ అధ్యాయంలో కాబట్టి చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలో 22వ వచనం,
మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండడు గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటాము గనక మార్గమున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు యొక్క కావాలనని మనవి చేయటకు నాకు సిగ్గనిపించింది అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా బంగారం అంతా వస్తువులన్నీ రాజుగారు యజ్రా గారి చేతికి అప్పగించిన తర్వాత రాజుగారు అన్నారంట, యజ్రా మరి ఏమన్నా సైనికులు పంపించమంటావా అంటే, నువ్వు వెళ్తున్నావు దారిలో నీ కాపలాకి ఎవరైనా కావాలంటే ఏమన్నాడంటే యజ్రా ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట రాజుతో, రాజా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా, ఆయనను విశ్వసించిన వారిని ఎన్నడూ మర్చిపో, ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టడం, ఆయన కరుణాహస్తం మాకు తోడుగా ఉంటది, మేము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మాతో వస్తాడు అని ప్రతిసారి రాజుతో యజ్రా మాట్లాడేటటువంటి వాడు కదా. ఇప్పుడు రాజు యజ్రా విస్తారమైన బంగారం వెళ్తున్నావు, వెండితో వెళ్తున్నావు, ఎంతమంది జనాంగం వెళ్తున్నావు, దారిలో కాబట్టి దారిలో భయంకరమైన దొంగలు ఉంటారు, మరి సైన్యం పంపించమంటావు అంటే యజ్రాకి సిగ్గు అనిపించిందంట. అరే ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు రాజుతో నేనేమని చెప్పాను, నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా దేవుడు ఉన్నతమైన దేవుడు అండి, నన్ను మర్చిపోడండి, నన్ను విడిచిపెట్టడండి అని నా దేవుడి కోసం ఇన్ని గొప్పలు చెప్పుకొని ఈరోజు రాజా మాకు దారిలో కొంచెం సైనికులు ఇస్తావా నాకు సిగ్గుదల వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజుని అడగలేగా, అయ్యా రాజుతో ఎట్లా చెప్పా, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పాను, శక్తివంతుడు అని చెప్పాను, కాబట్టి నాకు సైనికులు నాకు అవసరం లేదు, నీ కృప నాకు తోడుగా ఉంచు, నీవు నాకు తోడుగా ఉండయ్యా. కాబట్టి యజ్రా గారి ప్రయాణం ఉదయం మొదలై సాయంత్రం ముగిసిపోయిన ప్రయాణం కాదు. జాగ్రత్త వినండి. యజ్రా గారి ప్రయాణం పొద్దున మొదలైతే 1 రోజు 2 రోజులు పట్టిన ప్రయాణం కాదండి. ఒకసారి 7వ అధ్యాయం మనం చదువుతామా, 7వ అధ్యాయము 8వ వచనం. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున యెజ్రా యెరూషలేమునకు వచ్చెను. హల్లెలూయా. మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరాడంటమ్మా. మొదటి దినమున బబులోను దేశంలో బయలుదేరాడంట. మరి ఎప్పుడు వచ్చాడు యెరూషలేముకి? 7వ చూడండి 9వ వచనమేనా, 5వ నెల మొదటి దినమున యెరూషలేము చేరాడంట. అమ్మా మొదటి నెల మొదటి దినంలో ప్రయాణం మొదలైతే కాబట్టి 5వ నెల మొదటి దినాన్న గమ్యస్థానం చేరాడు. ఎన్ని రోజుల ప్రయాణం? 5 నెలలు. 5 నెలలు. 5 నెలలు అంటే 3 5 15 150 రోజుల ప్రయాణం. కాబట్టి ఎలాంటి ప్రయాణం అది చూడండి. 8వ అధ్యాయం ఎలాంటి ప్రయాణం అది? 8వ అధ్యాయం 25వ వచనం. మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించింది. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులముల గల 20 బంగారపు గిన్నెలను, బంగారముతో వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించింది. స్తోత్రం చెప్పండి. ఎంత వెండి, ఎంత బంగారం, ఎంత సామాగ్రితో ఎన్ని నెలల ప్రయాణం? 5 నెలలు. 5 నెలలు. 1 రోజు కాపాడుకుంటామండి దొంగల నుంచి, 2 రోజులు కాపాడుకుంటామండి. రాజు అన్నాడంట, యజ్రా తక్కువ దూరం కాదు ఇది, మరి సైనికులు కావాలంటే యజ్రాకి సిగ్గు అనిపించిందంట. చచ్చా ఎంతకాలం నేను ఏం చెప్పాను, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇన్ని రోజులు నా మాట్లాడా ఉన్నాయి, ఈ రోజు ఆపద వచ్చిందని ఆ మాట మీద స్టాండ్ ఏమవుతుంది? స్టాండ్ తీసుకోకుండా పక్కెళ్ళిపోతే ఎట్లా? లేదు ఏది ఏమైనా నా దేవుడి మీద ఆధారపడతా. నా దేవుడు ఉన్నాడు, నా మాటల్లో కాదు, ఇప్పుడు నా భక్తిలో చూపిస్తా, నా విశ్వాసంలో చూపిస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. ప్రభుత్వం చెప్పండి. దేవుడి బిడ్డలారా, యజ్రా ఒక వాక్యాన్ని ఎరిగినోడే కాదు, ప్రార్థనాపరుడే కాదు, విశ్వాస వీరుడు. హల్లెలూయా. విశ్వాసం కలిగినాడు కాబట్టి దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో అడుగులు ముందుకేసినాడు. విశ్వాసం కలిగి దేవుని సన్నిధితో నడిచినటువంటి వాడు.
ప్రభు స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, మనం ఎంత భక్తి చేసినటువంటి యజ్రా జీవితంలో ఇక్కడ వాక్యంలో మనం చదువు మొదట్లో యజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉందంట. దేవుని హస్తం తోడుగా ఉండడానికి 3 కారణాలు అయితే, మరి దేవుడు తోడైన యజ్రా జీవితం ఎలా మార్చబడింది, ఎట్లా ఉంది మనం చూద్దాం. 7వ అధ్యాయము 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించును. ప్రభు స్తోత్రం చెప్పండి, చెప్పండి. దేవుని హస్తం ఎప్పుడైతే ఈయనకి తోడుగా ఉందో, అమ్మా, ఈ పైన ఉన్నటువంటి రాజు ఇక్కడ ఏదడిగితే అది ఇచ్చేస్తున్నాడంట. స్తోత్రం చెప్దామా? చెప్పండి అమ్మా, ఎందుకు ఇస్తున్నాడు? వాక్యం స్పష్టంగా రాయబడింది. ఇదిగో ఈమె డిగ్రీ చదివింది కాబట్టి ఈమెకు ఉద్యోగం వచ్చింది అంటే, ఈ ఉద్యోగం రావడానికి కారణం ఏంటి? డిగ్రీ చదివింది కాబట్టి. ఇదిగో ఈయనకి ఎవరు ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది కాబట్టి జాబ్ వచ్చిందంటే ఏంటి దీనికి అర్థం? రికమెండేషన్ ఎమ్మెల్యే గారు అక్కడ. ఇక్కడ కూడా యజ్రా ఏ మనవి చేసినా ఇస్తున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా? తన దేవుడైన యెహోవా హస్తం అతడు తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు ఆలకిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఇక లోకంలో ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా వాళ్ళకి లోబడే మనసు దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా ఎవరిని వారు అంగీకరించగలిగిన అనుకూలత దేవుడు వారి మనసులో పుట్టిస్తాడు. ఆమె చెప్పండి. చూడండి, యజ్రా ఏ దడిగా ఇచ్చేస్తున్నాడు రాజు. ఏమడిగాడు ఒకసారి మనం చదువుదాం. చూడండి, ప్రభు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 21వ వచనం. మరియు రాజునైన అర్తహషస్తాను నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందరి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రయు యాజకుడైన యజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. స్తోత్రం చెప్పండి. రాజు మాత్రమే కాదండి, యజ్రా ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆజ్ఞ వెళ్ళిపోయింది. ఇదిగో యజ్రా వస్తున్నాడు, అతడు ఏది అడిగితే అది ఇవ్వండి. ఎలాగ ఆలస్యం కాకుండా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇమ్మీడియట్ గా జరిగిపోవాలా. విఐపి రికమెండేషన్ ఇక్కడ. అమ్మా, ఏ రికమెండేషన్ మాట్లాడలేదండి, విఐపి రికమెండేషన్ ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి. ఈరోజు దేవుడి బిడ్డ, ఈ లోకంలో ఎంతమంది నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఆయన నీకు అనుకూలంగా ఉంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆయన ఎవరి హృదయమైనా నీ వైపు తిప్పగలుగుతాడు. చెప్పండి. హల్లెలూయా. ఎవరి మనసునైనా నీ వైపు తిప్పగలిగినటువంటి దేవుడు. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుందండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము మనం చదువుదాం. మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము. ఎవరి హృదయం? ఇప్పుడు యజ్రా ఏ మనం చేస్తాం, మనం రాజు అంగీకరిస్తున్నాడంటే రాజు హృదయం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉందండి, దేవుడి చేతిలో. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. చిత్తవృత్తి అంటే ఇష్టం. దేవుడికి ఏంటి ఇష్టమైతే అది తిప్పగలిగిన దేవుడు. నువ్వు దేవుని కలిగి జీవించు. మనుషుల హృదయాలు ఎరిగిన దేవుడు వారిని నీకు అనుకూలంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, దేవుడి యొక్క కృప యజ్రా మీద ఉండబట్టి, దేవుని సన్నిధి యజ్రాకు తోడుగా ఉండబట్టి, ఆయన హస్తము యజ్రాకు తోడుగా ఉండబట్టి యజ్రా ఏమి అడిగినను అది పొందుకోగలుగుతున్నాడు. ఎక్కడ పోనీ రాజు దగ్గర ఉన్నాడా, రాజు ఇస్తున్నాడు. వేరే చాటుకు పోయారా, అక్కడ కూడా అనుకూలత దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. కారణం, ఏది అడిగితే అది ఇవ్వడానికి ఎవరి దేవుని కృప యజ్రాకు తోడుగా ఉంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. రెండవది, దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చదువుదాం. రాజు 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. హల్లెలూయా. ఈ 5 నెలల ప్రయాణం క్షేమంగా జరగడానికి కారణం ఇక్కడ రాశాడండి. ఏంటంటే కారణం, దేవుని కరుణాహస్తం యజ్రాకు తోడుగా ఉంది. ప్రభుకు స్తోత్రం చెప్దామా? దేవుని యొక్క సన్నిధికి తోడుగా రాకపోతే నీ ప్రయాణం క్షేమంగా జరగదు. స్తోత్రం చెప్పండి. నీ ప్రయాణం ఫలభరితంగా జరగదు.
సుఖవంతంగా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉండాలండి, దేవుని కృప తోడుగా ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృప తోడుగా లేకపోతే నడుస్తూ కింద పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది అందరూ నడుస్తూ క్రింద పడి వెనక్కబడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు లేరా? ఎందుకంటే మన ఊర్లో మన బయ్యారంలో డాడీ ఫ్రెండ్ జంపయ్య. నిలబడ్డాడు, వెనక్కబడ్డాడు, తలకి తగిలింది చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా? ఏం లేదు. యాక్సిడెంటా? ఏం లేదు. ఇప్పుడు నిలబడ్డామని వెనక్కబడ్డాడు చచ్చిపోయాడు. పక్కనే మన ఊర్లో నేను వచ్చిన తర్వాత జరిగిన మరొక ఇన్సిడెంట్. ఒక ఆమె వంటగదిలోకి వెళ్ళింది, కాలు జరిగింది, కింద పడింది, బేసు తగిలింది చచ్చిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం తెలిసినయే కాబట్టి చూడండి, 5 నెలల ప్రయాణం, దొంగల యొక్క ప్రమాదాల గుండా నడుస్తున్నటువంటి ప్రయాణం క్షేమంగా జరిగిందో తెలుసా? వాక్యం చెప్తుంది ఆయన కరుణా హస్తం తోడుగా ఉందండి. ఈరోజు ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలంటే అమ్మా వాక్యం పట్ల ఆశ నీకు ఉండాలా, ప్రార్థన జీవితం పట్ల ఆశ నీకు ఉండాలా, విశ్వాసంలో అన్యులు వెనక్కి తిరిగినటువంటి జీవితం నీలో కలిగి ఉండాలి. చెప్పండి. హల్లెలూయా. మొదటిదేమో దేవుని హస్తం తోడుగా ఉండబట్టి ఏది అడిగితే అది దేవుడు ఇవ్వడానికి కృప చూపుతున్నాడు. రెండవది, ఇతడు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలను 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు నిర్విరామంగా నడిపించగలిగిన మోసే ప్రార్థన ఏమని చేస్తాడండి? నిర్మాకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో, అయ్యా నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి చెప్పండి. తెలీదమ్మా? వాక్యం తెలీదా? అది కూడా తెలియకపోతే ఎట్లా? చదువు 22:15. 33:15 చదువుతాను. 14 అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి. ఎవరైనా ఒకరు చదివితే చదవండి, లేదా నేను చదువుకుంటాను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే ఏమన్నాడు చూడండి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దని నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడదు. నీవు మాతో వచ్చుట వలనే కదా. నీవు మాతో రావడం వల్ల మోసే ప్రార్థన అంటాడు, అయ్యా నువ్వు మాతో రాకపోతే, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తోడుకెళ్ళదు. ఈరోజు దేవుడు బిడ్డ మనం ఏమైనా ప్రార్థన చేస్తాం రాత్రుల్లో? అయ్యా నీ దూతలను మా ఇంటి చుట్టూ కాపలా పెట్టే, అయ్యా నేను వెళ్తున్నా నీ దూతలను పంపించయ్యా. కాబట్టి మారాలా, ప్రార్థన మారాలా, నీ ఆలోచన మారాలా. దేవుడు అంటున్నాడు, మోసే నా దూతని నీకు ముందు పంపిస్తాను ఇల్లు అన్నాడు. 12-13 వచనాలు. కాబట్టి నా దూతను పంపిస్తాను ఇల్లంటే మోసే ఏమన్నాడు? వద్దు, నీ దూతలు నాకెందుకు ప్రభా, నువ్వు వస్తే నేను వెళ్తాను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఉందా అక్కడ? ఉందా లేదా? అమ్మా నీ దూత నాకెందుకు, నువ్వు వస్తే నేను వెళ్తా, లేకపోతే ఒక్కడుగు కూడా నన్ను ముందుకి తీసుకెళ్ళదు. ఈరోజు దేవుడి సన్నిధి నీతో రాకపోతే నీ క్షేమం, నీ ప్రయాణం ఫలవరితేనే. నీ పనుల్లో దేవుని యొక్క సహాయం నీకు లేకపోతే ముందుకి నడవ పెట్టలేదు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చివరి మాట, 3వ మాట నుంచి చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 27వ వచనం, ఎందుకంటే నేను అన్న సమయం దగ్గర పడింది. కాబట్టి 7వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వినండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మా ఏంటంట? దేవుని యొక్క హస్తము నాకు తోడుగా ఉండబట్టి ఏం చేయబడ్డాడండి? బలపరచబడ్డానుందా, లేకపోతే దినదేమో దిగజారిపోయినందా? దేవుడి సన్నిధి నీతో ఉంటే నువ్వు బలం పొందుకుంటావు.
బలపరచబడతావు. నీ ప్రయత్నాల్లో బలం కలిగింది, నీ పనిపాట్లలో బలం కలిగింది, నీ ఉద్యోగంలో నువ్వు బలం పొందుకోగలుగుతావు, దేవుడి బిడ్డ నీ వ్యాపారంలో బలం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి బలం అంటే ఏంటి అంట? ధైర్యం. హల్లెలూయా. నేను చేయగలను అనేటటువంటి కాన్ఫిడెంట్. కాబట్టి ఇవన్నీ నీకు ఎలా వస్తాయో తెలుసా? దేవుని హస్తం నీకు తోడుగా ఉంటాయి. ఆయన నేను కృంగిపోనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. నేను ఎన్నడూ కృంగిపోనివ్వడం. నీతో ఉన్న దేవుడు నేను ఎన్నడూ కృంగిపోనివ్వడం. నీ చెయ్యి విడిచి ఎక్కడ స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలు అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో అద్భుతం నేను మాట్లాడబడుతుంది. ఏమిటో తెలుసా? తన యందు భయభక్తులు చదువు 16:9 చెప్తారా? చదువుతున్నారా? తన ఎడల యథార్థము హృదయము గలవారని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నది. హల్లెలూయా. ఎవరిని బలపరచడానికి? దేవుని ఎడల యథార్థత కలిగిన వారిని బలపరచడానికి. దేవుని కనుదృష్టి నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో దేవుని బిడ్డ నువ్వు బలం పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, ఆరోగ్యం పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని బిడ్డ ఈ యొక్క యెజ్రా గారు తన యొక్క భక్తి జీవితంలో కలిగిన 3 లక్షణాలు చెప్పాను. దాని ద్వారా తను పొందుకున్నటువంటి 3 ఆశీర్వాదాలు చెప్పాను. ఏంటి 3 లక్షణాలు? ఏంటి 3 లక్షణాలు? యెజ్రా వాక్య జ్ఞానం కలిగినటువంటి, వాక్యాన్ని పట్ల ఆసక్తి కలిగినాడు. మీకు ఒక ఏమంటే ఇంపార్టెంట్ మాట చెప్పిన 119వ కీర్తన రాసింది యెజ్రా గారే. 119వ కీర్తన రాసింది యెజ్రా గారే. చాలా మంది దావీదు కీర్తన చదువుతారు. దావీదు గారు రాయలేదు, యెజ్రా గారు రాసింది. పుస్తకం చెప్పండి. బైబిల్ అతి పెద్ద కీర్తన అదే, అతి పెద్ద కీర్తన అదే. అందులో ప్రతి మాటలో కూడా వాక్యము, శాసనము, కట్టడ, ఆజ్ఞ. కాబట్టి నీ మాట అనే మాటలో ఈ 176 వచనాలు ఉంటాయి. దాంట్లో ప్రతి వచనంలో మాట కనబడుతుంది. దేవుని వాక్యం గురించి లేనటువంటి వచనం దాంట్లో ఉండదు. ప్రభుత్వం చెప్పండి. దేవుని వాక్యంగా పర్యాయ పదాలు 8 పదాలు యెజ్రా గారు ఉపయోగించారు దాంట్లో. ఎందుకంటే యెజ్రాకు వాక్యం అంటే అంత పిచ్చి, దేవుని మాట అంటే అంత ఇష్టం. దేవుని యొక్క వాక్యం కొరకు ఆయన ఎంత దూరమైనా వెళ్ళేవాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. చెప్పండి. ప్రార్థన అంటే ఆశ, ప్రార్థనా పరుడు, భారం కలిగినటువంటి ప్రార్థనా వీరుడు. తన కుటుంబం వరకే కాదండి, తన వరకే కాదండి, తన ప్రజల కొరకు ప్రార్థించే గుణం కలిగినాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. 3వది దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగినాడు. హల్లెలూయా. అందుకే దేవుని హస్తం యెజ్రాకు తోడుగా ఉంది. దేవుని హస్తం ఎప్పుడైతే తోడుగా ఉందో తనకు కావలసినల్లా దేవుడు ఇవ్వడం మొదలెట్టాడు. ఎలా ఇస్తున్నాడండి? ఎవరొకరి ద్వారా, ఎవరొకరిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అధికారులను ప్రేరేపిస్తున్నాడు, చుట్టూ ఉన్న వారిని ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2వది యెజ్రా గారి యొక్క ప్రార్థనకు ఫలితంగా దేవుని కృప అతని మీద ఉండబట్టి తన ప్రయాణాలు ఫలమవుతూ ఉన్నాయి. తన పనుల్లో సక్సెస్ చూడగలుగుతూ ఉన్నాడు. తన యొక్క ప్రయత్నాల్లో ఆశీర్వాదాలు చూడగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రమాదాలు కూడా నడిచిన ప్రమాదం ఇతను దరికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. 3వది యెజ్రా గారి యొక్క దేవుని కృపను కలిగినటువంటి యెజ్రా దినదినము బలపరచబడ్డాడు, దినదినము హెచ్చించబడ్డాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గారి సమయంలో కాబట్టి ఇదిగో యెజ్రా వలె ఇన్ని దినాలు ఉపవాసం ప్రార్థించిన సహోదరి జీవితంలో, ఈ కుటుంబంలో దేవుని బిడ్డలారా తన భర్త విషయంలో, తన పిల్లల విషయంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించిన గాక. యెజ్రాకు తోడై ఉన్న కరుణా హస్తము ఈ కుటుంబానికి తోడుగా ఉండను గాక, ఈ పిల్లలకు తోడుగా ఉండను గాక, ఈ జ్ఞానమును గ్రహించిన గాక. హల్లెలూయా. వీరికి ఏదైతే అవసరమో, వీరికి కావలసింది దేవుడు మీకు అనుగ్రహించిన గాక. వీరి ప్రయాణాల్లో మీకు క్షేమము కలుగును గాక. వీరు దినదినము బలపరచబడదు గాక. అటు కృప దేవుడు అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని వాక్యం తీసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నామండి. ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.